రైట్ ఇదలో తమ్ముడు నువ్వు అరే నిలబడు एक मिनट क्या रही है అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో వార్డ్ నెంబర్ 7 నుంచి వార్డ్ నెంబర్ 7 ప్రజలు నాకు ఎంతో ఘన విజయం ఇచ్చారు. దాదాపు 445 ఓట్ల మెజార్టీతో నేను గెలవడం జరిగింది. ఈ గెలుపు ప్రజలదని చెప్పి నేను చెప్తున్నాను. వాళ్ళకు వార్డ్ నెంబర్ 7 ప్రజలకు నేను రుణపడి ఉన్నా. వాళ్ళకు నేను చాలా రుణపడి ఉన్నా. వార్డ్ నెంబర్ 7లో మొత్తం చాలా పనులు చేసే బాధ్యత నా పైన పెట్టారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వార్డ్ నెంబర్ 7ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దాంట్లో ఇంకో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో జిల్లాలో లేని విధంగా ఎన్టీఆర్ కాలనీ తీర్చిదిద్దే బాధ్యత నాదని తెలియజేస్తున్నాను. దానితో పాటు కోకిలా కాటేజ్ కానీ, హుస్సేన్ నగర్ కానీ, రాయల్ కాంటా కానీ మరియు ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ కూడా కంప్లీట్ చేసే బాధ్యత నా మీద ప్రజలు పెట్టారు. దాంతో ఏ విధంగా అయితే నాకు ఓటేసి గెలిపించారో అదే విధంగా పనిచేసే బాధ్యత కూడా నా మీద ఉందని చెప్పేసి ఈ ద్వారా తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, ఎన్టీఆర్ కాలనీకి ఇచ్చిన హామీలు, రోడ్లు, డ్రైనేజీలు, అది ఏమున్నా ప్రతిదీ ఏది ఉన్నా అది మా బాధ్యత. ఏది ఉన్నా ఎన్టీఆర్ కాలనీలో తీర్చిదిద్దే బాధ్యత మా పైన ఉంది. ఎన్టీఆర్ గారికి ఎప్పటికీ అనుకూలంగా ఉంటుంది. 100% ఎన్టీఆర్ కాలనీ అందుబాటులో. ఇంకోటి ఏ ప్రజలు కూడా వార్డ్ నెంబర్ 7లో నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నేను అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎలక్షన్ క్యాన్వసింగ్లో భాగంగా చెప్పిన ఆల్రెడీ, ఎవరు ఫోన్ చేసినా నేనే ఎక్కడికి వెళ్తా. నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్టాంప్ అవసరం ఉన్నా నేనే పోయి కొట్టేస్తా తప్ప నా దగ్గర ఎవరు రావాల్సిన అవసరం లేదు. నేనే వెళ్తా. ప్రజలు నాకు ఎంతో ఇష్టం నుంచి నన్ను ఎన్నుకున్నారు. నాతో ఉన్న క్యాండిడేట్ ఇద్దరు ఉన్న క్యాండిడేట్ల పైన ఇద్దరు మెజారిటీ కాబట్టి నేను వాళ్ళకి ఇళ్ళప్పుడు సర్వీస్ ఖచ్చితంగా నేను సర్వీస్ ఇస్తాను చెప్పేసి అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళకు ఆదుకునే బాధ్యత నాదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.